హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఎంతో మంది గెస్టులు రావడం మనం చూసాము. అయితే ఈ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఇన్విటేషన్ అందింది, ఆయన్ని కూడా పిలిచారు అని చెప్పేసి వార్తలు మనం రావడం విన్నాం మనం. అయితే కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అటెండ్ అవ్వలేదు. మరి అటెండ్ కాకపోవడానికి గల రీజన్ ఏమై ఉంటుంది సార్? ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నారు, లేదా ఆ కుటుంబంలో జరిగిన అవమానానికి మళ్ళీ ఆ కుటుంబంలో కలవడం ఎందుకు, ఈరోజు సూపర్ స్టార్గా ఉన్నాను కదా, నన్నేమో తక్కువ చూస్తున్నారేమో అనేటువంటి ఫీలింగ్ ఆయనకు ఉందనుకుంటున్నాను నేను. లేకపోతే ఇక్కడ వీళ్ళెవరండి, అక్కడ ఉన్న మహావృక్షం ఉంది, నందమూరి తారక రామారావు అనేటువంటి మహావృక్షం కింద ఆ నీడలో బ్రతుకుతున్న వాళ్ళు మీరంతా. మీరు ఎవరు ఏ పని చేసినప్పటికి కూడా ఆయన ప్రతిష్టకు భంగం కలగకుండా చేయవలసిన బాధ్యత మీది. మీరు ఏమంత సాధించారు కనుక, మీరు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరికి తెలుసు కనుక, నటుడుగా ఎన్టీ రామారావు గారి ముందు మీరెంత ఆలోచించుకోవాలి కదా. ఆయన ప్రతిష్టకు భంగంగా కాకుండా, ఆయన స్థాపించిన పార్టీ చచ్చిపోకుండా కాపాడుకోవాల్సిన గురుతరమైన బాధ్యత మీది. ఇప్పుడు అభిప్రాయ భేదాలు వేరు, బాధ్యత వేరు. బాలయ్యకి అయితే బాలయ్యతో ఉన్న కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడుతో మీకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు కొంచెం కోమా స్టేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాలిగా. ఆయన చౌబతుల మధ్య రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పరామర్శించారుగా, అది బాధ్యత కాదనుకుంటున్నారా? నందమూరి తారక రామారావు పేరు కింద మీ పేరు లేదనుకుంటున్నారా? తప్పు కదా, చెప్పేవాడు ఎవరు లేడా? అంటే కళ్యాణ్ రాము మీరు ఇద్దరు ఉంటే చాలనుకుంటున్నారా? కళ్యాణ్ రామ్ ఎవడు కొడుకు, అదే మీ నాన్నగారు ఉంటే సహిస్తారా? హరికృష్ణ గారు బ్రతుకుంటే మీరు చేసే పనులు సహిస్తారా? నా రక్తం, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, ఇదే కదా ఆయన తాలూకు ఎప్పుడు నినాదం. అంతే, మా నాన్న ఈజ్ గ్రేట్ అంటాడు. అని తండ్రే దైవం. మరి తండ్రి ఆశయాలు ఏమిటి? నా కుటుంబం అనుకుంటాడు, ఆడపిల్లని అపురూపంగా చూసుకుంటాడు. పురంధరేశ్వరుని కానీ, భువనేశ్వరుని కానీ, ఉమామహేశ్వరుని కానీ చాలా బాగా చూసుకుంటాడు. మరి అలా బాగా చూసుకున్నప్పుడు ఇదేంటిది? అందరూ వచ్చారు, లోకం వచ్చింది. లోకం అంటే ఎన్టీ రామారావు పెద్ద కూతురు వచ్చి లోకం వచ్చింది. ఆ పిల్లలు వచ్చారు, లోకం పిల్లలు వచ్చారు. తర్వాత ఏమో ఇప్పుడు పురంధరేశ్వరి అక్కడ ఉండే ఉంది, భువనేశ్వరి ఉండే ఉంది, ఉమామహేశ్వరి చచ్చిపోయింది. బతుకున్న అందరూ వచ్చారుగా, ఆ ప్రమాణ స్వీకారాన్ని చూశారుగా. మీరు పూర్తిగా తండ్రి చచ్చిపోయిన తర్వాత ఏమీ తెలియకుండా బిక్కుమంటూ దిక్కులు చూస్తున్నప్పుడు మీకు చేయందించింది మీ మామయ్య గారే కదా. మరి ఎందుకు మీ బాలకృష్ణ కానీ, రామకృష్ణ కానీ, ఈరోజు రామకృష్ణ కానీ చూశాను, ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఇలా బిక్కిరైపోయి ఏడ్చాడు. అంటే అది అనుబంధం ఏంటిది? మీరు కేవలం మీరు ఆర్టిస్ట్ అని, స్టార్ అని, ఇంకేదో ఉందని మీరు ఇలాగా ఎలాగున్నారో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత కృతజ్ఞత ఉందో తెలియదు, కానీ ప్రజల దృష్టిలో అది మీ గర్వమే అవుతుంది. మీరు ఏమనుకున్నా పర్లేదు. అంటే సార్, సినిమా షూటింగ్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చింది. ఎవరు చెప్పారండి సినిమా లో ఉన్నారు అని? ఏమండి, ఈరోజు ఎవరికి వాళ్ళకే ఫ్లైట్లు ఉన్నాయండి. ఒక అరగంట చూసి వెళ్ళిపోవచ్చు కదా, ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. ఎంతకంటే ఒక అమూల్యమైనటువంటి సంఘటన మీ నారావారి కుటుంబానికి కానీ, నందమూరి కుటుంబానికి కానీ జరగదు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు కోమా స్టేజ్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అనుకున్నారు. ఆ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కదా మళ్ళీ శిరాన్ని ఎక్కించినట్టు జవసత్వాలు పూరుకొని మళ్ళీ గట్టిగా మాట్లాడాడు. అంతవరకు ఎలాగుంది? అటువంటి పార్టీని చంపేసుకుంటారా? పార్టీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మీ కాలు పట్టుకుంటే వచ్చి జెండా పట్టుకుందాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. అంతే కదా. అంటే ఇంతకంటే పతనం అయిపోవాలా, చెడిపోవాలా? నువ్వు ఒక్కరు రాకపోతే వాళ్ళ తాలూకు ప్రోగ్రెస్ ఆగిపోయిందా? 146 సీట్లతో గెలిచారు. ఒకరు అవసరం లేదు, కానీ ఒక మాట, ఎప్పుడు మంచి మాట బతికిస్తుంది. అలాగే ఒక మాట, ఒక చెడు మాట మనిషిని చంపేస్తుంది.
మాటకు అంత పవర్ఫుల్. అలాంటప్పుడు మీరు వచ్చి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు వేడి నీళ్ళు లేక దోమలు కుట్టేసి ఆ సోరియాసిస్ పెరిగిపోయి ఇన్ని బాధలు పడుతున్నప్పుడు వచ్చి మామయ్య మేము ఉన్నాం డోంట్ వరీ అని ఒక్క మాట చెప్పున్నట్టయితే నువ్వు చరిత్రలో నిలిచిపోయేవాడివి. మీ మామయ్య మీద నీకు అధికారం ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే మీరేమంటే కళ్యాణరామ్ అదే అంటాడు. ఇప్పుడు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి కుటుంబం అంతా ఒక పక్క, నందమూరి తారక రామారావు గారి కుటుంబం అంతా ఒక పక్క, కళ్యాణరాము తారక్ ఒక పక్క. మీరు విడిపోయారు కదా, వాళ్ళు విడదీయలేదు, మీరు విడిపోయారు. వాళ్ళు ఆహ్వానిస్తూనే ఉన్నారు, మీరు వెళ్ళటం లేదు. వాళ్ళు స్నేహహస్తం చేస్తుంటే మీరు వైరుధ్యం ప్రదర్శిస్తున్నారు. కనుక మీరు తప్పు అవుతారా, వాళ్ళు తప్పు అవుతారా? ప్రమాణ స్వీకారం ఒక అధికారంలో వచ్చిన దానికంటే ఇంకేదైనా గొప్ప కార్యక్రమం ఉందా? ఆఫ్ కోర్స్ షూటింగ్ ఉండొచ్చు. ఓ పూట షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఏముంది? నా తెలియకొడుతున్నాడు. షూటింగ్ అంటే ఏమిటి? ఓ పూట క్యాన్సిల్ చేసుకుంటారు, సాయంత్రం 2 గంటలు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, అయిపోతుంది కదా. కొన్ని వాళ్ళ అభిప్రాయం ఏమైనా తెలియజేస్తారా? తెలియజేయరు. ఆ ట్వీట్లు ఎక్కడ పెడతారు, ఎవరు పెడతారంటే ముతహా కలుసుకోలేని పరిస్థితుల్లో ట్వీట్ ద్వారా తెలుసుకుంటారు. మీ బావయ్య, మీ బాబాయ్ ఇక్కడ, మీ అత్తయ్య, వాళ్ళతో హాయిగా మాట్లాడచ్చు కదా. ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని నువ్వు ఎందుకు కోల్పోతున్నావో తెలియదు తారక్ గారు. అది మీరు ఆలోచించాలా. మీరు తప్పుకు చెందుతారు, దీనికి భారీ మూల్యం మాత్రం చెల్లించుకుంటారు. ఎవరు చెప్పి చేయరు. మాట మీకైనా ఒకటే, పట్టుదల మీకైనా ఒకటే, మాట వారికైనా ఒకటే. మీకున్న పట్టుదలలే మిగతా వారికి కూడా ఉంటాయని గ్రహించి ఎదగవలసిన వ్యక్తివి నువ్వు. ఎదగాలి. ఎదగడం అంటే స్టార్గాను కోట్లలో కాదు, వ్యక్తిత్వం ఎదగాలి, క్షమించే గుణం రావాలి, పెద్ద మనసు చేసుకోవాలి. అప్పుడే చరిత్రలో నిలబడతావు. లేకపోతే అందరికీ ఏం జరిగిందో మీకు అదే జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారి కుటుంబం అంతా ఒక పక్క, కళ్యాణరాము తారక్ ఒక పక్క. మీరు విడిపోయారు కదా, వాళ్ళు విడదీయలేదు, మీరు విడిపోయారు. వాళ్ళు ఆహ్వానిస్తూనే ఉన్నారు, మీరు వెళ్ళటం లేదు. వాళ్ళు స్నేహహస్తం చేస్తుంటే మీరు వైరుధ్యం ప్రదర్శిస్తున్నారు. కనుక మీరు తప్పు అవుతారా, వాళ్ళు తప్పు అవుతారా? ప్రమాణ స్వీకారం ఒక అధికారంలో వచ్చిన దానికంటే ఇంకేదైనా గొప్ప కార్యక్రమం ఉందా? ఆఫ్ కోర్స్ షూటింగ్ ఉండొచ్చు. ఓ పూట షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఏముంది? నా తెలియకొడుతున్నాడు. షూటింగ్ అంటే ఏమిటి? ఓ పూట క్యాన్సిల్ చేసుకుంటారు, సాయంత్రం 2 గంటలు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, అయిపోతుంది కదా. కొన్ని వాళ్ళ అభిప్రాయం ఏమైనా తెలియజేస్తారా? తెలియజేయరు. ఆ ట్వీట్లు ఎక్కడ పెడతారు, ఎవరు పెడతారంటే ముతహా కలుసుకోలేని పరిస్థితుల్లో ట్వీట్ ద్వారా తెలుసుకుంటారు. మీ బావయ్య, మీ బాబాయ్ ఇక్కడ, మీ అత్తయ్య, వాళ్ళతో హాయిగా మాట్లాడచ్చు కదా. ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని నువ్వు ఎందుకు కోల్పోతున్నావో తెలియదు తారక్ గారు. అది మీరు ఆలోచించాలా. మీరు తప్పుకు చెందుతారు, దీనికి భారీ మూల్యం మాత్రం చెల్లించుకుంటారు. ఎవరు చెప్పి చేయరు. మాట మీకైనా ఒకటే, పట్టుదల మీకైనా ఒకటే, మాట వారికైనా ఒకటే. మీకున్న పట్టుదలలే మిగతా వారికి కూడా ఉంటాయని గ్రహించి ఎదగవలసిన వ్యక్తివి నువ్వు. ఎదగాలి. ఎదగడం అంటే స్టార్గాను కోట్లలో కాదు, వ్యక్తిత్వం ఎదగాలి, క్షమించే గుణం రావాలి, పెద్ద మనసు చేసుకోవాలి. అప్పుడే చరిత్రలో నిలబడతావు. లేకపోతే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.